నమ్మకం విశ్వాసంతో చేసిన వాళ్ళను నేను కనీసం కొన్ని వందల మందిని చూశాను. వాళ్ళకందరికీ శుభాలు జరుగుతున్నాయి, వాళ్ళ పిల్లలకు మంచి జరుగుతున్నది. కండారా చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వనజ మహేశ్వరరావు అని వాళ్ళిద్దరు, వాళ్ళు గమ్మతమైన కష్టంగా ఉండే, అంటే ఏదో మామూలుగా బతకడం, మామూలుగా మొత్తానికైతే బతుకుతాం, టెంపరవరీ జాబ్, వెళ్ళాలి, ఏది ముట్టుకున్నా కూడా పేలుతున్నది ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ. అయితే అమ్మాయి ఏంటంటే ప్రతి గురువారం ఎవరన్నా ఏమన్నా అనుకోని ఏదో ఒకటి తీసుకుని వచ్చేది నైవేద్యం. ఓ రోజున శనగలు కావచ్చు, అన్నం కావచ్చు, పులిహోర కావచ్చు, జిలేబీ కావచ్చు, బన్స్ కావచ్చు, రకరకాలుగా స్వచ్ఛమైన మనసుతో ఇంటి దగ్గర తీసుకొని రావడం, బాబాకు నైవేద్యం పెట్టడం, కార్యక్రమాల్లో పాల్గొనడం, అందరికి ఇచ్చేయడం, ఇట్లా చేసుకుంటూ వెళ్ళింది. మరి ఆయనకు ఆ అమ్మ పట్ల దయ వచ్చిందా ఏమైందో. ఉద్యోగరీత్యా ఆయన కూడా టెంపరవరీ జాబే, ఎలక్ట్రికల్ దాంట్లో, పిల్లలు యావరేజ్ చదువులు, ఏదన్నా వ్యాపారం చేసుకుని ఏమైనా డెవలప్ అవుదామంటే ముట్టుకుంటే మాడిపోడే. అలాంటి పరిస్థితులలో సాయి దీక్ష తీసుకున్నాడు. భర్త కూడా తీసుకున్నాడు, భర్త భార్య పిల్లలిద్దరు, వాళ్ళ జీవితం మొత్తం మార్చేసి ఈ రోజున వాళ్ళ పిల్లలు చక్కటి చదువులలో టాప్. ఇంకా విశేషం ఏంటంటే నేషనల్ ఆర్చరీలో వాళ్ళు ఇప్పుడు వన్ ఆఫ్ ది మెంబర్. ఇంకేం కావాలి వీళ్ళు తార్కాణం, ఇంకేం కావాలి. అందుకని వాళ్ళు బాబా అంటే ఇంకేం తెలియదు స్వామి, నన్ను విడిచిపెట్టండి. మంచివాళ్ళ చెడ్డవాళ్ళ వ్యక్తిగతం అది, కానీ సేవా గుణాన్ని చేశారు బాబా, మంచిగా ఎత్తుకున్నారు వాళ్ళు. ఎక్కడ అంటే ఈర్ష్యాసూయాలకు దూరంగా ఉండండి అంటాను నేను. అబ్బా వాళ్ళకి ఇట్టేసిన మాకైతే లేదు కానీ వీళ్ళకైతే, అలాంటి వాటి పక్క పెట్టేసేయండి, అలాంటి వాటి ఆలోచనలు చేయకండి. చేస్తే ఏ దేవుడు మెచ్చడు, దేవుని యొక్క స్వరూపాన్ని మనం చేసుకోవాలి. ఒక్కొక్క దేవుడు, ఇప్పుడు మీలో కూడా నేను నా యొక్క స్థాయిని చూశానంటే ఐఎమ్ ది హీరో, అంతే, డౌటే లేదు. ఆ స్థాయికి ఎదగాలి, అంతేగాని కల్మషం కుళ్ళు వీడికి ఏమొస్తుంది వాడికి ఏమొస్తుంది ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. కడుపు నిండా ఆకలి బాగా అవుతున్నది, ఆకలి బాగా అయినప్పుడు ఏదో కొంచెం బుకడంతా భోజనం పెట్టారు మీరు, తినంగానే వెంటనే వచ్చే డైలాగ్ ఏంది, కడుపు చల్లకుండా దేవుని లెక్క వచ్చి మోన కాపాడుతున్నావు తండ్రి అనుకుంటారు. అలాంటి వాడు సద్గురువు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే గురువు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే 4 మంచి మాటలు చెప్పేటువంటి వాడే గురువు. అందుకనే ఆయన ఎప్పుడు కూడా ఆయన్నే అంటాడు, నేను కాదురా నాయన, భగవంతుడు అక్కడ ఉంటాడు, నువ్వు ఏ రూపంలో చూస్తే ఆ రూపం, ఆ భావన మనం మంచిగా ఉండాలి. అలా ఉంటేనే సాధ్యమవుతుంది. అంతేగాని గడే చిత్తం సోమవారం మనకున్నటువంటి ఒక విచిత్రమైన మానసిక బలహీనత ఏంటంటే, సోమవారం శివుడు, మంగళవారం అంజన్న, బుధవారం నాడు అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి. ఇది కాదు. అలా చేస్తే అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఏవో అడిగినగా ఇవాళ సోమవారం నాది కాదు డ్యూటీ, ఆ శివయ్య చూసుకుంటాడు అని అనుకుంటాడు. అందువల్ల గురువు ఒక్కడే ఉంటాడు సార్, దేవుళ్ళు ఎంతమంది అన్నా ఉండని. అందుకని ఏమన్నారు, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువిన. గురువు వేరు, దేవతలు వేరు. అంతే, గురువులు అందరూ ఉంటారు. గురువును కనుక మనస వాచ కర్మణ కనుక నమ్ముకొని పటిష్టంగా ఉన్నట్లయితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి, ఖచ్చితం, అందులో డౌట్ ఏం లేదు. దానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి దాంట్లో. అందుకని నా యొక్క కాన్సెప్ట్ అది, దత్తాత్రేయుడు ఈజ్ ద ఫైనల్ రియల్ హీరో ఫర్ మీ. ఆయనే మూల కారణం. ఆ ఒక్కసారి చరిత్ర చదువుతాయి. ఇలా ఈ విధంగా నాకెందుకు వచ్చిందంటే, ఇక పుస్తకాలు చదువుతుంటే కొంత అవగాహన వస్తుంది. అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్ర చదువుతుంటే దాంట్లో దత్తాత్రేయుని యొక్క అవతారం అయ్యప్ప అని స్పష్టంగా రాసి ఉన్నది. అలాగే సాయి చరిత్ర చదువుతాం, సాయి చరిత్ర చదివినా కూడా దత్తాత్రేయ యొక్క దత్తాత్రేయ యొక్క అవతారం సాయిబాబా. అందుకనే కావచ్చు నాతోనే అంత సేవ చేయించుకున్నాడు అనుకొని ఆ విధంగా ఆ త్రిమూర్తి స్వరూపంగా భావించుకుంటూ కూడా అలా చేసుకున్నాం. కాబట్టి గురువు పట్ల విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫలితాలు ఉంటాయి, దోషాలు ఉండవు. ఎక్కడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడైతే నీ యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో అక్కడ దేవుణ్ణి వెతుక్కోవాలి. అక్కడనే నీ మనసు ప్రశాంతం ఎక్కడైతే అక్కడ ఆయనే గురువు. గురువు అంటే ఈయన్నే గురువు, ఆయనే గురువు కాదు. అందుకనే కదా ప్రైమరీ స్కూల్లో ఒక టీచర్ ఉంటాడు, హై స్కూల్లో మరో టీచర్ వస్తాడు, ఆ తర్వాత కాలేజీ లెవెల్లో ఇంకో టీచరు, ఆ తర్వాత వస్తారు. ఎవరైనా వాళ్ళందరూ కూడా మనకు ఆచార్యులే. ఫస్ట్ మన గురువు ఎవరు? అమ్మ. ఆ తర్వాత అమ్మ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్ టు నాన్న. అక్కడ గురువు తయారవుతాడు సమాజాన్ని నేర్చుకోవడం కోసం.
ఆ తర్వాత ఆ సమాజం నుంచి అద్భుతమైనటువంటి గురువు టీచర్. అక్కడ సమాజం అంటే ఏమిటి, ఎట్లా బతకాలి, ఏ విధంగా ఉండాలి, మన యొక్క నీతివంతమైన విధానం ఎక్కడ ఉంటుందో కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది దాని యొక్క పరిపూర్ణతకు గురువు యొక్క లాభం. అందుకని అంటారు మళ్ళీ దాంట్లో అక్షరాలు కనుక గు అంటే ఏమిటి, రు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అజ్ఞానాన్ని తొలగించేటువంటి గొప్ప విశేషమైనటువంటి అనుభవం ఇచ్చేటువంటి వాడే గురువు. కాబట్టి సాయిని నమ్ముకోవాలి. నమ్మకం, విశ్వాసం. మీరు మంచి ఆఫీసర్, మీ దగ్గర సేవ చేస్తే నాకు మంచి జరుగుతుందన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఖచ్చితంగా ఆయన వల్ల మీకు లాభం జరుగుతుంది. ఎవరైనా చెప్పగలుగుతారు. దానికి నిబంధన ఏమిటంటే ఆ కలిదోషం నుంచి దూరం చేసే ఏకైక వ్యక్తి గురువు. అందుకనే సద్గురువు నమ్ముకోవాలి. సద్గురువు ఎవరి రూపంలో ఉంటాడో సెర్చింగ్ చేయండి, చూడండి, వెతకండి. నా గురువు కావాలి, నా గురువు దొరకాలి. ఎవరు నా గురువు? సాయిబాబానా, దత్తాత్రేయుడా, అయ్యప్పనా, ఎవరు నా యొక్క గురువు? సెర్చింగ్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. దీనికి ఒకటి మంచిది ఏంటంటే డాక్టర్ ఎక్కిరాల భరద్వాజ గారు రాసినటువంటి గురు చరిత్ర, నామధారకుడు సంబంధించినటువంటి ఒక వేరే ఉంది. ఆ గురు చరిత్ర కనుక ఎవరైనా పారాయణం చేసినట్లయితే గురువు యొక్క అనుభూతిని మనం చక్కగా. ఇంకో గమ్మత్ ఏంటంటే ఈ సాయి చరిత్రను చదివినటువంటి వాళ్ళందరికీ కూడా కరెక్ట్గా వారం రోజులు శ్రద్ధతో కనుక చేసినట్లయితే ఫలితాలు కూడా మంచి మంచి ఫలితాలు, తీయడు అనుభూతులు. నా కొడుకు కనుక సీటు వస్తే షిరిడి వస్తా అని మొక్కుకుంటారు, అక్కడ తాయిలం పెడుతుంటారు. ఈ చేస్తే వస్తా లేకుండా రానుకో. చెప్పండి, గురువు పట్ల ఏం విశ్వాసం ఉంది, దేవుడి పట్ల ఏ నమ్మకం ఉంది? దానికి ఏమైనా సంబంధం ఉందా? కర్మ విశేషాలను బట్టి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనదేమీ లేదు, అంతా కూడా మన యొక్క కర్మ ప్రారంధం ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారంగా అవుతుంది. కాకపోతే అడగడం తప్పు కాదు, కానీ అది చేస్తేనే ఇటు వస్తా అనడం చాలా 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 దోషం. అలాంటి దోషాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా విముక్తులు కావాలి. బాబాని ప్రార్థించండి, మంచిగా మనస్తత్వంతో ప్రార్థించండి. ఆయన వచ్చినప్పుడు ఒక విఐపి లాగా చూడండి. ఆయన ఓల్డ్ ఏజ్ ఒక పెద్ద మనిషిని చూసినట్లే చూడండి, హానర్ చేయండి. ఏం చేసినా కూడా అతీతంగా ఉంటాడు ఆయనే. ఎందుకు చేసావనడు, ఎందుకు చెయ్యలేదు అనడు. కానీ నీ యొక్క ప్రార్థన. ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే ఎప్పుడైతే గురువు పట్ల నువ్వు విశ్వాసంగా భక్తితో ఉంటావో గురువు కూడా నీ పట్ల కనుక అంతే విశ్వాసం ఉండే విధంగా ప్రవర్తన ఉండాలి. నీ ప్రవర్తన ఆయనకు నచ్చిన విధంగా ఉండాలి. ఉన్నట్లయితే ఒక మిరాకిల్ ఏం చూపెడతాడంటే మీరు ఆయనను వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టాడు. అందులో సందేహం ఏం లేదు.